వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాలాజీపురంలో కింగ్ కోబ్రా నల్ల త్రాసు గ్రామస్తుల చేతిలో హతమైన ఘటన చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్నం బాలాజీపురం సమీప తోటల్లో నుంచి రోడ్లపైకి వచ్చిన 15 అడుగుల పొడవుగల భారీ కింగ్ కోబ్రాను చూసిన గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. రోడ్డుపై హల్చల్ చేసిన కాలకూట విష సర్పం కింగ్ కోబ్రాను చూసిన స్థానికులు కర్రలతో కొట్టి చంపినట్లు స్థానికులు తెలిపారు. కింగ్ కోబ్రాను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. అటవీ శాఖ అధికారులు బాలాజీపురానికి వెళ్లి చనిపోయిన కింగ్ కోబ్రాకు పోస్టుమార్టం చేసి సమీపంలోని అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టారు. కింగ్ కోబ్రాను అంతమొందించిన వారి కోసం ఆరా తీస్తున్నట్లు తెలిసింది. నల్ల త్రాసు లాంటి అరుదైన వన్యప్రాణులు అంతరించిపోకుండా సంరక్షణ చర్యలు చేపట్టినప్పటికీ ఏదో ఒక చోట దాడులకు తెగబడుతున్నారని, అరుదుగా కనిపించే కింగ్ కోబ్రాలను చంపొద్దని గ్రామస్తులకు సూచించారు అటవీ శాఖ అధికారులు. తిరుపతిలోని శేషాచలం కొండల్లోనూ మందసలోని మహేంద్రగిరి అటవీ ప్రాంతంలో కింగ్ కోబ్రాలు సంచరిస్తుంటాయని అటవీ శాఖ అధికారులు చెప్పారు.